ట్రాక్టరు అరే డేంజర్ అయిందిగా ట్రాక్టరు. ఫ్యూల్ రేంజ్ 60 కిలోమీటర్ చూపిస్తుంది, అది మొత్తం ఫుల్ ట్యాంక్కి. అయ్యో ఏమైంది కార్కి? TA02 ఏదో అయినట్టుంది దానికి. ఎట్లా పడితే అట్లా వస్తుంది రా, ఎట్లా పడితే అట్లా వస్తావు నీ అమ్మ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీష్. సో ఈరోజు మళ్ళీ మనం రైడ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో ఈ వీడియోలో కంటెంట్ వచ్చేసి ఏంటంటే మనం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అనమాట. కానీ ఈసారి డైరెక్ట్ నిర్మల్ నుంచి కాదనమాట, మనం కరీంనగర్ మీదకి వెళ్తున్నాం అనమాట. కరీంనగర్లో చిన్న ఫంక్షన్ ఉంది నాకు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం హైదరాబాద్ మొత్తం ప్రాసెస్కి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం. మనం యాక్చువల్లీ హోటల్ దగ్గరనే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ డైలీ అదంటే నార్మల్ వీడియోస్లో చూశారు కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకులే అనుకుని మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకొని ఓఆర్ఆర్ దగ్గర వ్లాగ్ చేస్తున్నా ఇప్పుడు. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ రేపు నా బర్త్డే 11th డిసెంబర్. సో చాలా ప్లాన్స్ చేసుకున్నా యాక్చువల్ నేను, అంటే బయటకి ఎక్కడన్నా పోయి చేసుకుందాం అనుకుంటా మంచిగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నా, కానీ అది ఫ్లాప్ అయిపోయింది. అది యాక్చువల్లీ కేరళ అనుకున్నాం కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువైంది అది. మళ్ళీ దాని తర్వాత ఏమనుకున్నామంటే మన ఒడిస్సా అనుకున్నాం, పూరి జగన్నాథ్. అది కూడా కాకపోతే కాశీ అనుకున్నాం. ఇవన్నీ కాకుండా లాస్ట్కి మధ్యలో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. మా ఊరు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా పెద్దనాన్న నిల్చుంటాను మన సర్పంచ్ క్యాండిడేట్గా. సో ఆయన కాల్ చేసి రారా పోయి ఓటేసుకోవాలి అనుకుంటే, లేదు పెద్దనాన్న నేను బయటకు పోవాలి అది అంటే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అది అనుకుంటే, లేదు ట్రిప్ లేదు ఏం లేదు, నీ బర్త్డేనే కదా, నీకు ఎంత కావాలంటే అంత పైసలు, నువ్వు ఫస్ట్ అయితే ఓటే నీకు రా అనుకున్నాను. ఇట్లుంటుంది ఇప్పుడు అర్థమవుతుంది మన ఓటు విలువ. సో సరే, నేను కూడా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఇంట్లో వాళ్ళతో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను కదా, ఎప్పుడు చూసినా బయటనే అటు ఇటు. సో ఈసారి కూడా ఏంటంటే మమ్మీ వాళ్ళు కూడా ఓటేనికి వెళ్తున్నారు అనమాట. సో యాక్చువల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్లో ఫంక్షన్ చూసుకొని జగిత్యాల పోవాలి. మమ్మీ వాళ్ళు 1 o'clock వరకు అట్లా బయలుదేరుతామని చెప్పారు. అంటే మోను స్కూల్కి వెళ్ళింది అనమాట, దాన్ని అవుట్ పట్టుకు రావాలి. అవుట్ అయిపోయాక దానికి ఫుడ్ ఇట్లా తినిపించేసి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతాం, అప్పటి వరకు వస్తామని అనుకుంటున్నాడు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇక చూడాలి ఏమవుతుందో ఏమో. ఇక మేబీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాను నేను, ఎందుకంటే నాకు కూడా లేట్ అవుతుంది. సో బండి నిన్ననే సర్వీస్ సెంటర్కి వెళ్ళి పట్టుకొచ్చిన అనమాట. నేను వచ్చేటప్పుడు ఒక 500 రూపీస్ పెట్రోల్ కొట్టించుకున్నా. ఈ పెట్రోల్ బంక్ అది ముందర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఇంకొకటి, దాని ఒకసారి ట్యాంక్ ఫుల్ చెప్పిస్తే ఇక మా ఇంటి వరకు నో టెన్షన్ అనమాట. ఇక ఫ్రీ బిందాస్ వెళ్ళిపోవచ్చు. కానీ ట్రాఫిక్ అయితే ఈరోజు మామూలు లేదు, ఇవ్వచ్చు. ఈ ఫ్రేమ్లో మీరు ఒకటి గమనించారా, కొత్త కెమెరా మౌంట్ మొన్ననే తీసుకున్నా. యాక్చువల్లీ గ్లౌస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా, కానీ అది ఇప్పుడు నేను ఈ రైడ్ చేసేప్పటికి అది ఇంకా డెలివరీ కాలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు పక్కా ఇది కనిపిస్తుంది గ్లౌజెస్. యాక్చువల్ నా సబ్స్క్రైబర్ ఒకరు, అతని పేరు కూడా మనీషే, అతను సజెస్ట్ చేసింది అనమాట. బ్రో నువ్వు అంటే నార్మల్గా రైడింగ్ గేర్స్ లేకుండా నువ్వు ఏం చేసినా కూడా అది లైటే బ్రో, నీకు నీ సేఫ్టీ పరంగా నువ్వు చూసుకోవాలి కదా అది అనుకుంటున్నాడు. అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు మనం స్టార్టింగ్ కదా. సో మనం ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అని అనిపిస్తలేదు నాకు. జస్ట్ నార్మల్ చిన్న అన్నీ కొనాను కాదు, కానీ అన్ని చిన్న కొనుక్కుంటూ పోవాలి. సో అతను ఏం చేసిందంటే నార్మల్గా షూస్, మన గ్లౌజ్, హ్యాండ్ గ్లౌజెస్ అట్లా చూసుకొని చెప్పాడు. షామీర్పేట్ లేక్ ఇది వస్తుంది కదా. బండికి హారం లేదు, షోరూమ్లు ఇచ్చినా కానీ దాన్ని అదే ట్రిప్ లేదంట, వాడి అదే అట్లనే ఉంచేసినాడు, పెట్టడం కూడా పెట్టలే. ఇక బాబా ట్రాక్టరు అరే డేంజర్ అయిందిగా ట్రాక్టరు, మొత్తం సగంలోకి వెళ్ళిపోయింది కదా అది. సో భారత్ బంక్ ఫ్యూల్ అప్, లెట్స్ ఫ్యూల్ అప్.
సో గైస్ ఫ్యూల్ అప్ అయిపోయింది. 6,000 పట్టింది అనమాట. అంటే నేను 500 కొట్టించిన, కానీ ఇప్పుడు మనం నానక్రమ్ కూడా నుంచి ఇక్కడికి వచ్చేవరకు బరాబర్ అయింది అది. సో థ్యాంక్ఫుల్. ఫ్యూల్ అప్ ఇంకా అప్డేట్ కావలేదు. ఫ్యూల్ రేంజ్ 60 కిలోమీటర్ చూపిస్తుంది అది మొత్తం ఫుల్ ట్యాంక్కి. ఇది నమ్మని నాకెందుకైతే ఏమో. మంచిగా లాక్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకొక 10-20 కిలోమీటర్స్ సిద్దిపేట ఉంటుంది, అంటే టోల్ గేట్. మన చిన్మౌంట్ ఉంటుంది కదా, ఆ చిన్మౌంట్ది మనం చిన్మౌంట్కి జేమౌంట్ యాడ్ చేస్తాం కదా, అది ఇరిగిపోయింది. అది స్పేర్ ఒకటి పెట్టుకున్నా, అది అటాచ్ చేసిన. ఇంకా దానికి అవన్నీ కొనుక్కోవాలి, ఒక సెట్టే కొనుక్కోవాలి ఇంకా. ఇక నేను ఇది కూడా ఏంటంటే కొంచెం అటు ఇటు ఊగుతుంది అది. చాలా రోజు చేయక మంచిగా వ్లాగ్ చేసుకొని పోదామంటే ఇగో ఇది ఒక పంచాయతీ ఉంటుంది మళ్ళీ మధ్యలో. ఏం చేద్దాం ఇక, అన్నీ సర్దుకుంటూ పోవాలి ఇక. యాక్చువల్లీ ఇంతకుముందు కెమెరా ఇక్కడ ట్రై చేసిన అనమాట ఈ యాంగిల్లో, కానీ ఏంటంటే సన్లైట్ డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 అవుతుంది టైము. సన్లైట్ మొత్తం ఇట్లా మీద ఉన్నాడు కాబట్టి ఇక్కడ కెమెరా పెడితే మొత్తం బ్లాక్ వస్తుంది అది. సో ఇప్పుడే మనం కొమరవెల్లి దాటినాం అనమాట. అండ్ ఈరోజు రైడ్లో ఎగ్జాక్ట్లీ 99 కిలోమీటర్స్ మనం కవర్ చేసినాం అనమాట నా హోటల్ నుంచి. ఇంకో కిలోమీటర్ 100 అయిపోతుంది. సో ఈరోజు మొత్తం డిస్టెన్స్ కవర్ చేయాల్సింది హైదరాబాద్ టు కరీంనగర్ 160, మళ్ళీ జగిత్యాలకి 50, జగిత్యాల నుంచి మా ఇంటికేమో ఒక 130, 350 కిలోమీటర్స్ ఇంచుమించు 350 అనుకోండి ఇంకా. సో ఇప్పుడైతే 100 కిలోమీటర్స్ ఇంకా ఇప్పుడైతే 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా 250 బ్యాలెన్స్ ఉంది బంగారం. వెళ్ళిపోదాం జల్దీ 12 అవుతుంది. సిద్దిపేటకి ఇంకొక 10-15 కిలోమీటర్స్ ఏమో ఉంది. 10-15 అంటే 60 ప్లస్ ఇంకా 70-75 ఉందన్నమాట. ఇంకా కరీంనగర్కి పోయి చిన్న ఫంక్షన్ ఉంది, అటెండ్ చేసుకొని జల్దీ చెప్ప మళ్ళీ బ్యాక్ టు రైడ్ అనమాట. సో కరీంనగర్ వచ్చేసి 73, రామగుండం 136, 73 కిలోమీటర్స్ పోవాలి. ఇంకా చిన్న మన ఒక టోల్ గేట్ వస్తుంది, ఆ టోల్ గేట్ దగ్గర ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ కవర్ చేసేద్దాం. సో ఈరోజుటి మన రైట్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. యాక్చువల్ మనం అటు సైడ్ నుంచి పోతా అంటే మనకి ఒక 5 టోల్ గేట్స్ ఏమో టచ్ అవుతాయి. ఇటు నుంచి ఓన్లీ 2 టోల్ గేట్సే ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఒకటి కరీంనగర్ ఎంట్రన్స్ దగ్గర, అంటే ఎంట్రన్స్ అంటే అక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ అవుతుంది. ఓన్లీ 2 ఉంటాయి ఇటు టోల్ గేట్లు. అటేమో 5 ఉంటాయి రా నాయన. అవి ఏదైనా చిన్న షాప్ చూసుకొని మంచిగా టీ బ్రేక్ తీసుకుందాం. నేను యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి, డైరెక్ట్ ఇట్లనే వచ్చేసిన అనమాట డైరెక్ట్. యాక్చువల్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నా. 5 o'clockకి లేచి మళ్ళీ అనుకున్నా 6కి లేచిన బయటకు వచ్చి చూస్తే మొత్తం మామూలు చలి పెడతలే. మొత్తం మా రూమ్ బయట మొత్తం ఫాగ్ అనమాట. అద్దరబ్బాయి చలికి ఎందుకు ముందే యాక్చువల్లీ ఏంటంటే తింది ముందర టైర్ కొంచెం గ్రిప్ డౌన్ అయిందనమాట. గ్రిప్ ఎక్కువ లేదు దానికి. పోయినాం నిన్న ఎంఆర్ఎఫ్ షోరూమ్కి. యాక్చువల్ దీనికి ఎంఆర్ఎఫ్ అయిపోతాడు అనమాట మా ఫ్రెండ్ గాడు. సో ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళాం, కానీ అక్కడ అవైలబుల్ లేదనుకుంటా. కానీ రేట్ ఎంత చెప్పిండు అంటాడు, 3,300 ఏమో చెప్పినాడు. సరే ఎందుకైనా మంచిది, నేనే కదా నడిపేది, మళ్ళీ దారి మధ్యలో అయితే మళ్ళీ ఎందుకు టెన్షన్ ప్రాబ్లమ్స్ అని నేను వేపిద్దాం అనుకున్నా.
షోరూమ్కి పోతే వాడు అవైలబుల్ లేదని చెప్పిండు. ఈ రోజు వస్తుందని చెప్పిండు, కానీ ఈ రోజు కూడా కాల్ చేసినా కానీ ఇంకా రాలేదని చెప్పారు వాళ్ళు. సరే ఇంకేదో కొంచెం నార్మల్గా ఇరుపుంది కదా అనుకుని నేను కూడా ఓవర్ స్పీడ్ చేతలే అనమాట. 70-80 ఆ రేంజ్లో నడిపిస్తున్నా. సిద్దిపేట అయితే క్రాస్ అయినా, బ్రేక్ అయితే తీసుకోలే, ఇంకేం తీసుకుందాం అద్దా తీసుకుందాం అని, ఎందుకంటే 60 కిలోమీటర్సే కదా. మంచిగా ఒకటి స్ట్రెచ్ కొట్టేస్తే అయిపోతుంది 60 కిలోమీటర్స్కి. దానికి ఎందుకు ఆపాడే ఒక 10-20 నిమిషాలు వేస్ట్ మళ్ళీ దానికి. అన్న ఏందన్నా ఇంత బాగా వెళ్తుంది, ఆగుదాం అద్దా అనిపిస్తుంది. ఎండ బాగానే కొడుతుంది కానీ నార్మల్ ఇప్పుడు చలికాలం కదా, సో మరీ అంత ఏం ఎండ అనిపించలేదు. మంచిగా కొంచెం వెచ్చగా ఉంది, మరీ అంత చలి పెడతలేదు. అయ్యో ఏమైంది కార్కి? TA02 ఏదో అయినట్టుంది దానికి. డ్యామేజ్ అయితే ఏమి కాలే, మంచిగానే ఉంది. సో గాయస్ ఈ రైడ్లో లాస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. అంటే సెకండ్ టోల్ గేట్ కానీ లాస్ట్ టోల్ గేట్. ఇంకా మీకు కనిపించాయి టోల్ గేట్లే కనిపించాయి మీకు. మా ఆదిలాబాద్ వరకు కనిపించాయి మీకు టోల్ గేట్లు. HKR రోడ్వేస్ లిమిటెడ్. చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ టోల్ గేట్ దగ్గర ఒక 5 minutes ఆపిన అనమాట. అంటే బ్రేక్ అని కాదు, తన్నెలకి ఏమన్నా ఫొటోస్ ఇట్లా యూజ్ అవుతాయేమో అని చెప్పి ఒక 4-5 పిక్చర్స్ క్లిక్ చేస్తున్నాను అనమాట. కరీంనగర్ ఇంకా తిప్పి కొడితే ఒక 20 కిలోమీటర్స్ ఉంది. వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎట్లా పడితే అట్లా వస్తుంది రా, ఎట్లా పడితే అట్లా వస్తావు నీ అమ్మ. ఈ బ్రిడ్జ్ డ్యామ్లోకి వెళ్ళి వస్తాయి అనమాట వాటర్. ఈ వాటర్ మొత్తం వరంగల్కి పోతాయి అనమాట. ఫేవరెట్ స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు మంచిగా తిరిగేటోళ్ళ మీద, ఇప్పుడేమో అసలు తిరగబుద్ధి కూడా అవుతలేదు. ఓ చాచా. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ కరీంనగర్ అనమాట. మనం రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వరంగల్ వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్ అనమాట. లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్. అండ్ దిస్ ఇస్ అల్గనూర్ బ్రిడ్జ్. ఇది అల్గనూర్ బ్రిడ్జ్. ఇక్కడ మీకు లోవర్ మానే డ్యామ్ గేట్స్ కనిపిస్తాయి అనమాట. అంత గేట్స్, లోవర్ మానే డ్యామ్ గేట్స్. I love కరీంనగర్. సో గైస్ మనం సిటీలోకి వెళ్ళి కూడా పోవచ్చు, కానీ సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం బైపాస్ తీసుకొని చక్క వెళ్ళిపోదాం సన్నగారింటికి. ఇక్కడే బైపాస్ అనమాట. ఇది ఎన్టీఆర్ చౌక్. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చక్క బైపాస్, స్ట్రైట్గా పోతే మనం సిటీలోకి ఎంటర్ అవుతాం అనమాట. వచ్చా బడే, బ్యాక్ టు ఫామ్, బ్యాక్ టు కరీంనగర్. ఇక కొత్త డిమార్ట్ ఓపెన్ అయింది. ఇక్కడ రా, ఇక్కడ ఉందట డిమార్ట్ ఓపెన్ అయింది కొత్తది. డిమార్ట్లో ఏం షాపింగ్ రా కపుల్స్కి.
ఐ మీన్ లవర్స్కి చల్లగా ఉంటుందని అయినట్టున్నారు వాళ్ళు. వాడు ఎటు పోతే నీకు ఎందుకురా? నువ్వు పోతున్నావు కదా, రైడ్ చేస్తున్నావు కదా, మూసుకొని రైడ్ చేసి కలిసేసి వెళ్ళిపోవాలి. వాడు ఎటు పోతే ఎందుకు, వాడు డిమార్ట్కి ఎందుకు పోయాడు, ఎందుకురా నీకు? ఇదే తీట గాయస్, నాకు తీట. ఉండే దగ్గర ఉందని గెలుక్కుంటా కూర్చుంటా, మళ్ళీ నన్ను ఎవరు ఏమన్నా అంటే మళ్ళీ నేను ఫీల్ అవుతా. హౌ రే బాయ్? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏడా ఆపుతావురా? ఎట్టిట్ట అంటే ఏడికి వెళ్ళిపోవాలి మేము, వచ్చేది మధ్యలోకి. ఇలా తినేసి ఇంతమందికే స్టార్ట్ అయినా, మొత్తం కరీంనగర్ అవుట్స్కట్కి వచ్చేసిన అనమాట. కొంచెం దూరం అయితే మనకి రేగూడ తెలిపోయింది. ఇప్పుడు నేను పోయా జగిత్యాల పోయి, యాక్చువల్గా వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. అక్కడ వెయిట్ చేస్తా అని చెప్పారు, కానీ నాకు రానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేనే పొమ్మని చెప్పిన వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ మా అన్న కూతురు మోను ఉంది కదా, తనకి మళ్ళీ నైట్ పూట ఎందుకు చలి పెడుతుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పిన. మనం ఏంటంటే మనం ఎట్లన్నా మనం హుడీ అవి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి అవన్నీ సెట్, అందుకే వెళ్ళిపోమని చెప్పిన. వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఇంటికి కూడా రీచ్ అయ్యారని చెప్పారు. సో ఇప్పుడు 4:40 అంటే సరే 5 అనుకోండి, 5 to 6, 6 to 7, 7 to 8, 8 o'clock వరకు ఇంట్లో ఉంటాను అనమాట. సో మధ్యలో మనం మంచి కంటెంట్ కనిపిస్తే మళ్ళీ కలుద్దాం. అరే మీ రోడ్లో మీరు రకం మార్పులకు ఎత్తరేంద్రా, నాకు అర్థం కాదు. అమ్మా ఇంత హెవీ ఉందేంద్రా నాయన, ఏం అర్థమైతలేదు ఎవడెటు నుంచి వస్తుండో. వీడు ఆటోడు ఉన్నదే 3 పయ్యాలరా నీకు. ఇంకా రా కొట్టరా, ఇంకా కొట్టరా మమ్మల్ని కింద వాడు దిగుర్రా. ఈ అమ్మ సో గాయస్, ఈరోజుటి మన రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అనమాట. ఫస్టే, తర్వాత కనిపించాయి ఒకటే ఉంటుంది ఇది. అరే ఎవర్రా మీరంతా ఇటు పోతుర్రా? మంచి 80, 90 కొడదామంటే ఎక్కి సొడ్డోళ్ళు తగులుతారు. ఏం చెప్పాలి? ఇదే గ్యాస్, లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా పోవాలి మనం. కొండగట్ట ఎంట్రన్స్ అంటే ఇది. సో అక్క కొండ ఎక్కాలి. మామూలు అది పెడతలేదైతే, నాకైతే గ్లౌజ్లో ఏం లేవు, ఇట్లా మొత్తం ఇవన్నీ గడ్డగట్టిపోతున్నాయి. అడ్డి గుడి కొడుతున్నాను నేనైతే. యాక్చువల్గా ఏంటంటే వైజర్ క్లోజ్ చేసి నడుతామంటే వైజర్ అంతా క్లీన్గా లేదనమాట. దాన్ని మొత్తం డస్ట్ పడి ఆ స్పాట్స్ ఉంటాయి కదా, స్పాట్స్ అట్లనే ఉండిపోయినాయి అనమాట. అదేంటిది మనం వైజర్ వేసుకుంటే ముందట అంత బ్లరీ అనిపిస్తుంది నాకు. సో ఇంటికి ఎవరు కష్టపడాల్సిందే ఇక. మొన్న తీట మంచిగా చెప్పింది మా డాడీ, జల్దీ రా బాయ్, మంచిగా చెప్పింది మా డాడీ, జల్దీ రారా బిడ్డ అనమాట. బిడ్డ ఉంటాడా? వినడు. బిడ్డకి దోస్తులు కావాలి, దోస్తులతో ఇద్దరితో గిట్టే అవుతుంది మరి. మామూలు చలి పెడతలేవు నాకైతే, వనుకొస్తుంది డైరెక్ట్. ఓహో మ్యాన్, మామూలు చల్లేదురా నాన్న. మా మమ్మీ డాడీ ఇద్దరు మొత్తుకున్నారు, ఏవో క్లచ్ పట్టుకుందాం అంటే, ఓ మై గాడ్, క్లచ్ పట్టుకుందాం అంటే పట్టుకునే కత్తలే, అంత చల్లగా ఉంది అది క్లచ్ మొత్తం. ఆల్ఫోర్స్ హై స్కూల్, కృష్ణానగర్, జగిత్యాల.
ఇక్కడనే ఇంత ఉందంటే ఇంకా ముందు అట్లనే ఉంది మొత్తం ఫారెస్ట్ అంతా దూలు తీరేటట్టు ఉంది నాకైతే. కానీ ఏం లేదు, పెంజన్పల్లి పోయాక ఒక 10-15 నిమిషాలు ఆగుతా. ఎక్కడన్నా మంట కనిపిస్తే ఆ మంట దగ్గర కూర్చుంటా, 10 నిమిషాలు కూర్చుంటా మంట దగ్గర, మంచిగా వెచ్చగా అవుతా. సీదా తీర్థ డైరెక్ట్ ఇల్లే. ఇక మధ్యలో అమ్మాయి ఎవరు గుర్తురావద్దు, ఇక ఫోన్ లేప ఏం లేప. Successfully we have completed 250 kilometers. గాయస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం నిండిపోతుండే, ఇప్పుడు చూడ మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం డ్రై. ఎక్కడెక్కడ కొంచెం ఉండే నీళ్ళు. సన్ అయితే మొత్తం సన్సెట్ అయిపోయింది, కంప్లీట్ సన్సెట్. ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో అదంత వాటర్, కానీ అక్కడక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం ఏదే బ్రిడ్జ్ మీద నేను వీడియో తీసిన, మొత్తం ఫుల్ ఇట్లా నిండి పోతుంది. స్పీడ్లో పోదామంటే ఆ పురుగులు డైరెక్ట్ కళ్ళకు కుడుతున్నాయి, అందుకే స్లోగా పోతున్నా. బ్లాగ్ చేద్దామంటే మాట్లాడుతా అంటే నోట్లో కూతున్నాయి అవి. వైజర్ వేసుకుందామంటే ఏమే కనిపించలేదు, మొత్తం ఫాగ్ అయిపోయింది. ఇప్పుడే 6:30 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి టైమ్. ఫాగ్ అయింది ఇప్పుడు. మార్నింగ్ ఎట్లుంటుందో ఏమో ఇక. ట్రాక్టర్ ఉన్నా మొత్తం ముక్కలకి వెళ్ళి అటు ఇటు. అమ్మ ఇటు ముందర పెద్ద పంచాయతీ చేసారు పులుసులు. Successfully. సో ఈ వ్లాగ్ ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నా. Until then, take care. Good night. Students, take care.